సునీల్ నువ్వునో ఎందుకు వేస్ట్ పార్తు నువ్వేం మారలేదురా కొద్దిగా అడిగాడు అంతే. ఇంకా నయం పార్తులు కాదనలేదు. నేను పార్తులు కాదు. Continue reacting on Athadu movie. In last scene, we have seen he came to home and he hasn't revealed his identity. No, but the family members are thinking that he is Pardu, but it is actually Nandu. I feel he doesn't want it to reveal because by seeing their love, you know, affection, the family, he really started liking this. Because whatever he has not got in the childhood, no, that he are getting now. So he is completely happy actually. And obviously Trisha's cute moments and last song also, no? Last song really also. Beautiful song. Superb song. It was completely a family feel-good song and sung by Shreya Ghoshal. Oh wow, my God, it was really completely good. And meaning. Yeah. A very nice meaning in that. And that meaning is the no bandhuvani terega means he is coming back to home like that meaning is there. Now why he has come and why he is not revealing his identity? What he is going to do next and what happened? I'm still stuck into that point. What I feel it is like he is not revealing because he is there only it based on all situation. Now the situation is like that. No, he wanted to stay there only. There has to be some turn. Yeah, some turn will be there. Something is gonna happen in the next scene because you know there should be a kind of a scene, no? We all should get to know what is gonna happen. Yeah, we wanted to know the first scene where they are going to connect. So let's go with the next scene reaction. Ready? Yeah. Which place is this? Don't know. CBI office, yeah. Hyderabad. Prakash Raj, no? Is it? Good morning, sir. గుడ్ మార్నింగ్. కృష్ణ ఎన్ని అదేనమ్మా అడిగి తెలుసుకుంటున్నాను. What is it? కృష్ణ ఎన్ని సినిమాల్లో కనిపించాడయ్యా? Krishna. కృష్ణార్జున యుద్ధం, కృష్ణ తులాభారం, కృష్ణ పాండవి. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడుగా ఎన్ని సినిమాల్లో కనిపించాడని కాదయ్యా. ఎన్టీఆర్ సూపర్ స్టార్ కృష్ణ ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు? దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. సూపర్ Superstar Krishna. రఫ్ ఫైల్ కాదు, కరెక్ట్ గా కావాలి. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ యామ్ ఆస్కింగ్ యు. ఎందుకు సార్? ఎందుకైతే నీకెందుకయ్యా? మా మనవరాలు టీవీకి స్పాన్సర్ చేస్తుంది. ఐ వాంట్ టైం నోయింగ్ ఇట్ దట్స్ ఆల్. కొంచెం ఎవరైనా ఇంటెలిజెంట్ పర్సన్ కనుక్కు చెప్తాను. అయినా ఇంత చిన్న విషయాలు కూడా తెలియకపోతే ఎలాగయ్యా? ఎందుకు వచ్చావు? మీరే రమ్మన్నారన్నాడు. శివారెడ్డి మర్డర్ కేసు మనల్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వెరీ కాంప్లికేటెడ్ కేసు. దట్ శివారెడ్డి నో. ఇది ఇన్వెస్టిగేట్ చేయడానికి మీకు 2-3 రోజులు సరిపోతుందా? ఇది చదవడానికి 4-5 రోజులు పడుతుంది. చదవటానికే 4-5 రోజులు పడితే చదివింది అర్థం చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? అర్థం చేసుకున్న దాన్ని దర్యాప్తు చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది? దర్యాప్తు చేసింది రిపోర్ట్లు చేయడానికి ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుంది? నేను కన్ఫ్యూజ్ చేయడానికి అడగడం లేదు. I want to know whether it is in your range or not. Tell me. That's all. What's happening? But Prakash Raj is a little bit comical again. Hello. His style is that. ఏమ్మా కమల్ హాసన్ ఫస్ట్ వైఫ్ పేరా? ఫస్ట్ పంపిస్తాను వాళ్ళు చెప్తారు లేదు. మీకు లోక జ్ఞానం లేదు, మీరు వెళ్ళండి అయ్యా. He's the officer, right? High rank. మా మనవరాలు ఏ ఛానల్ చూస్తుందో కనుక్కుని వాడి మీద ఏదో కేసు పెట్టి ముయించండి. వాడి గ్రాండ్ డాటర్ నో టు ఇట్. Oh my God! I haven't seen him. Both are talking in overlapping. Overlapping it. నువ్వు మాట్లాడారా? అయిపోతాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు. వీడు వచ్చాడు, నువ్వే కదరా ముందు నాతో చెప్పావు. నువ్వే మాట్లాడు. అక్కర్లేదు. గిరిగాడారా? నువ్వు వచ్చాడు ఫస్ట్ నాతో చెప్పాడు. వద్దురా, నాకేం తొందర లేదు. ముందు రావణ I think Pardu's friends no. Yeah, might be. Childhood. ఈ నోట్లో నోరెత్తే అవన్నీ బతకనేవాడు. అవును, నువ్వు నా చెప్పు. రే చూసావా, మనం ఏం చెప్పకుండానే మన ఇద్దరు పేర్లు అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నువ్వునో ఎందుకు వేస్ట్ కదా. పార్తు నువ్వేం మారలేదురా. కొద్దిగా అడిగాడు అంతే. నువ్వు కానీ అక్కర్లేదు, నువ్వే మాట్లాడు. నువ్వు ఊళ్ళో కాడి నుంచి
నుంచి బెంగతో సాయంత్రం భోజనం కూడా చేయట్లేదు తెలుసా? అదేంటి డాక్టర్ కదా మానేమన్నాడు, నువ్వు లావు అయిపోతున్నావని. నీ ఫీలింగ్స్ అని చెప్పారని బయట ఉంటాను. ఓకే ఓకే, ఇంక మాట్లాడను సరేనా? ఇంకేంటి పడితే విశేషాలు నువ్వే చెప్పాలి. ఏముంటాయి, మన వాళ్ళంతా తల చోట సెటిల్ అయిపోయారు. చదువుకున్న వాళ్ళంతా టీచర్లు అయిపోయారు, చదువుకున్న వాళ్ళంతా స్కూల్ ఎట్టేశారు. తెలివైన వాళ్ళు అప్పులు వ్యాపారం చేస్తున్నారు, తెలుగు తక్కువ హోటల్ కట్టి వ్యవసాయం చేస్తున్నారు. That again slang. గుంటూరు కారం slang. Like that. ఒక్క నిమిషం అత్తకి చెప్పొస్తాను. ఇప్పుడు సెటిల్ గురించి ఆవిడకి ఎందుకు? అనవసరం కదా. కాఫీ వరకు చెప్పొస్తాను. అయితే ఓకే. We haven't seen no serial like this. We have seen only recent films, no Sunil. Especially our Mark Anthony. గ్లాస్ మార్చండి, సాంబార్ దగ్గర మంచిగా ముంచి తినేస్తాడు. చాలా రోజులైందిరా ఇక్కడికి వచ్చి. వస్తున్నావా సత్యగా? బావా, నీకు ఎప్పుడు మన శేఖర్ గడి విషయంలో బాధ అనిపించలేదా? నాకు మాత్రం చాలా సార్లు మనం తప్పు చేసామనిపించిందిరా. ఇప్పుడు ఎన్ని ఎందుకురా? ఎందుకంటావేంట్రా, ఇటు చేసిన తప్పు కదా. మరి అప్పుడే చెప్పొచ్చు కదా. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు. అప్పుడు ఆడ వయసు 10 ఏళ్లే. ఏంటంటే చెప్పరా, నువ్వు అలా చేయడం మాత్రం తప్పురా. జీవితంతో పందెం కాయటం, అది 10 ఏళ్ల వయసులో. He's going to explain, I guess. ఎవరు పందెం కాశారు? ఎవరి వయసు 10 ఏళ్ళు? నేను ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి, ఫీలింగ్ గురించి చెప్తున్నాను. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటా సంఘటన? సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు. ఎవరు రేపింది? ఏంటా గాయం? ఇప్పుడు 12 సంవత్సరాల క్రితం జరిగిన విషయం సార్ అది. అదే ఏంటా విషయం? చెప్తే చెరిగిపోయే తప్పు కాదు సార్ అది. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానవ నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేస్తుంటే వినిపించకుండా కనిపించకుండా చూపించి ఏం జరిగింది? So he will also get to know, no? నాకు ఇప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. He's also curious. వీడైతే లాయర్ లాగా ఈడైపోయి చెప్తాడు, నేనైతే జడ్జి లాగా అందరి వైపు చెప్తాను. ఏం చెప్పినా నా వైపు చూసి చెప్పు. 12 సంవత్సరాల క్రితం ఇదే ఊళ్ళో నేను, పార్థు, గిరి, 4వ తరగతి అబ్బాయి శేఖరం 5వ తరగతి చదువుతున్నాం అండి. ఓ రోజు ఈ పార్థు శేఖర్ గారిని నీకు ధైర్యం లేదని ఏడిపించాడండి. దానికాడు ఒప్పుకోలేదండి. అప్పుడు ఈ పార్థు గారు ఆడితో పంది వేశాడండి. అయితే రాత్రి 12 గంటలకి శ్మశానం వెళ్తారా? అప్పుడు ఒప్పుకుంటాను. వెళ్తాను, నాకేంటి భయం? అలా అయితే మేము మధ్యాహ్నం వెళ్ళి పీర్ సాహిబ్ గోరి దగ్గర 4 నిమ్మకాయలు పెట్టొస్తాం. నువ్వు రాత్రికి వెళ్ళి పట్టుకురావాలి. పట్టుకొస్తాను. అంటున్నా వినకుండా పార్థుగాడే శేఖరాల ఇంటికి వెళ్ళి ఆయన లేపాడండి. శేఖర్ గారు ఒక్కడే శ్మశానంలోకి వెళ్ళాడండి. ఆ రాత్రిపూట పీర్ సాహిబ్ గోరి దగ్గర మేము పెట్టిన 4 నిమ్మకాయల్లో 3 నిమ్మకాయలు తీసేయండి. సరిగ్గా 4వ తీసేయడానికి ఎవరో పట్టుకుని లాగినట్టు అనిపించిందండి. అంతే, దెయ్యం అనుకుని పాప మాడి గుండె ఆగిపోయిందండి. పొద్దునే చూస్తే చెట్టుకోమండి. బాబు ఎక్కడ? అప్పటి నుంచి శర్మ గారు కోలుకోలేదురా. శైలేష్ తెలుసుగా, శేఖర్ గారి చెల్లెలు. ఆ మధ్య ఆయాసంగా ఉంటుందని హాస్పిటల్ తీసుకెళ్తే హార్ట్ లో హోల్ ఉందని చెప్పారు. ఆపరేషన్ 2 లక్షల దాకా ఖర్చు అవుతుందంట. శర్మ గారేమో పతిదానికి ఆ దేవుడు ఉన్నాడు అంటాడు. ఈ నైవేద్యం పెడితే కానీ భోజనం చేయడం రావుడు. ఈయన కష్టాలు ఏం తీరుతాడు చెప్పు? తింటావా? వద్దా? కొన్ని జనం ఏమైనా చేస్తారనుకుంటే ఈ గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకెళ్ళేవాళ్ళే గానీ దక్షిణేశ్వరుడు ఒక్కడ లేడు. ఫస్ట్ ఫిల్స్. So that is the story. Oh, they're going to his house. ఏమండి? ఎవరు? మేము రాజమండ్రి వెళ్తుంటే దారిలో టైర్ పంక్చర్. అయ్యో, దగ్గరలో సైకిల్ షాప్ కూడా లేదే. పర్లేదని మేము తోసుకుంటే వెళ్ళిపోతాం. Oh, they're not revealing the identity. కొంచెం మంచినీళ్ళు ఉంటేస్తారు. ఒక క్షణం బాబు, తెస్తాను. అదే చేతితో తినడానికి ఏమైనా అది. మనం హెల్ప్ చేయడానికి వచ్చాం, ఫోన్ చేయడం కాదు. నువ్వే పార్టీ అని చెప్పొచ్చు కదా. టైర్లు పంచర్లు అబద్ధాలు ఆడతావు ఎందుకు? నాకు నిజం చెప్పడం కన్నా సాయం చేయడం ముఖ్యం. సాయమా? ఇదేనా చిన్న చిత్క ఆపరేషన్ అనుకుంటున్నావా? వాళ్ళ అమ్మాయి గుండె ఆపరేషన్. తెలుసు. తెలుసా? మీ ఇంట్లో చెట్లకి ఏమైనా డబ్బులు కాస్తున్నాయా? వీళ్ళ ఇంట్లో కాస్త సరిపోదా? డబ్బులు. డబ్బులా? ఎంత? 3 లక్షలు. 3 లక్షలా? ఏం సరిపోదా? నీకు అలా అర్థమైందా? మందార చెట్టు కాబట్టి 3 వేసావు. Oh, that's why he kept like. He don't want to tell. పొద్దున స్వామికాయం చేసిన అప్పాలు ఉన్నాయి. అప్పాలా? ఆ విషయం మీరు అంత మొహమాటంగా చెప్పాలా? అయ్యంటే నాకు ప్రాణం. అంటే దారిలో అవసరమైతే పనికి వస్తాయి కదా అని. మంచిది బాబు. పద. ఒక్క నిమిషం.
వీడెవడో అర్ధరాత్రి చెప్పాలి తిని అర్థం లేకుండా మాట్లాడతాడు అనుకోకపోతే మీకు విషయం చెప్పనా స్వామి? చెప్పు బాబు. పిన్ని గారిని రోజు ఆ తులసికోటకు పూజ చేయమని చెప్పండి. చేస్తుంది బాబు. గుర్తిన కాదు స్వామి, ఈ మందార పూలతో చేయమనండి. లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అదే చేత్తో చెట్టు మొదల దగ్గర క్లీన్ చేయించండి అమ్మా. అక్కడ చెత్త అది మొదలు మట్టికి ఇంపార్టెంట్ అమ్మా. Actually, otherwise they will not don't know. పార్దు పార్దు రే పార్దు, నేను రాత్రి పూజారి గారి ఇంటికి రాముడు హనుమంతుడు వచ్చేళ్ళారంట తెలుసు. ఎవరు అనుకుంటున్నావా? మనమే సీతారామ రాముడు తోకండి హనుమంతుడు. 3 లక్షలు తెలుసు కానీ శ్రీరాముని శర్మ గారింటికి తీసుకెళ్ళొచ్చాను. నీ వల్ల తెలిసిందిరా బాబు. ఏంటి మాట్లాడవు? దేవుడు అలాగా ఉండకూడదు. నేను దేవుడు కాదు, కనీసం ఇలాంటి మనిషిని కూడా కాదు. ఇంకా నయం పార్దులు కాదనలేదు. అవును, నేను పార్దును కాదు. అంటే he will tell to him, no friend, no. At least he can tell here, no, at least. Family he is telling means they will get emotion, no, too much. He trusted him so much, I guess. That's why. నువ్వు పార్దు కానప్పుడు శర్మ గారు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చావు? పార్దు వాళ్ళ శర్మ గారి కుటుంబానికి నష్టం. అసలు నువ్వు మూర్తి గారు మనవడమే కానప్పుడు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నా వల్ల పార్దు కుటుంబానికి నష్టం జరిగింది. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కానీ అర్థమైంది. He got it. పార్దు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. శివారెడ్డి నువ్వు చంపనప్పుడు వెళ్ళి ఎవరు చంపారో కనుక్కోవచ్చు కదా. ఎవరిని అడగను. ఇంకెవరిని అడుగుతావు? శివారెడ్డి పోయాడు కాబట్టి బాజిరెడ్డిని అడుగుతావు. అడగగానే చెప్పడానికి బాజిరెడ్డి ఏం చిన్నపిల్లాడు కాదు. అలాగని చెప్పి వదిలేస్తావేంటి? పోలీసులు కూడా నా కోసం కొంచెం గట్టిగానే తిరుగుతున్నారు. అమ్మో, అయితే నువ్వు కొన్నాళ్ళు బయట తిరగకుండా ఉండటం మంచిది. ప్రస్తుతం నేను చేసేది అదే కదా. పార్దు, అడగగానే నీ సీక్రెట్లన్నీ నాకు చెప్పేసావు. ఒకవేళ నేను ఎవరికైనా చెప్పేస్తే? నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు రమ్మా, నేను నమ్మాను కాబట్టి చెప్పి. ఎందుకు నమ్మానంటే హనుమంతుడి కన్నా నమ్మకమైన రాముడికి ఇంకెవరున్నారు. Trustworthy. Nice character, I think. Sunil. రాష్ట్రానికి కాబోయే చుట్టూ 1,00,000 మంది జనం, 20 టీవీ ఛానళ్లు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, 20 అంగుళాల తుపాకీ, 2 కేజీల తల, ట్రిగర్ లాగితే బూమ్. He is, I think, brilliant police officer. CBI. He may find out. There will be a cat and mouse game, I think. ఇందులో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, బుల్లెట్ ఈ గన్లోంచి వెళ్ళలేదు. పోనీ కాల్చిన వాడి దగ్గర 2 గన్లు ఉన్నాయి, కాల్చింది పట్టుకుపోయి దీన్ని వదిలేశాడు అనుకుందాం. 2, ఈ యాంగిల్ నుంచి కాలిస్తే బుల్లెట్ తలపైన తగలాలి కానీ సరిగ్గా నుదుటి మధ్య తగలేదు. ఇట్స్ స్ట్రైట్ షాట్. 3, శివారెడ్డి చచ్చిపోగానే పోలీసులు కరెక్ట్ గా ఈ బిల్డింగ్ దగ్గరికే వచ్చారు. ఎవరో చెప్పినట్టు. బుల్లెట్స్ వినుండొచ్చు కదా సార్. 10,000 వాట్ల మైక్ సెట్లు, ఆ ఊర్లో బుల్లెట్ సౌండ్ వినపడదు. బిల్డింగ్ నుంచి ట్రైన్ మీద దూకాడు సార్. How that police officer directly came there? That's only he wrote, no? ఇక్కడి నుంచి వీడు ఒలింపిక్స్ కి ఉంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చింది. True. పూరి నీ బావని మాకు పరిచయం చేయవే. పార్దు బాబా, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. సీత, శైలజ, గీత, పద్మజ. ఏం పార్దు, నన్నే మర్చిపోయావా? 3వ క్లాస్ లో ఉన్నప్పుడు కొబ్బరి ఇచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావు. నేను పార్దు, నీ పద్దుని. పాప అమ్మ వాళ్ళు వీడిని కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు. చాలా కాంప్లికేటెడ్ బాయ్. చాలా కాంప్లికేటెడ్ బాయ్. వీడు నైలాన్ తాడులా కనిపించే నాగపావు, కాశీ తాడులా కనిపించే కట్లపావు. Combination is good, no? మళ్ళీ ఆడలతో మాట్లాడినట్టు పెద్ద కట్టింగ్ ఒకటి. అయినా చేసే పనులన్నీ సైలెంట్ గా చేసేస్తా. ఇంకా మాటలు ఎందుకు? పదేళ్ళకి అన్ని చూసేస్తే 5 ఏళ్ళకి టీవీ చూడడం తప్ప ఇంకేం చేస్తాడు?
ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ ఆ చపాతి మొహం మాత్రం కావాలి. అయినా నా పిచ్చి గాని 3వ క్లాస్లోనే ఇంత లవ్ స్టోరీ ఉందంటే వీడి ఖాతాలో ఇంకా ఎందరు బదులున్నారో ఎన్ని ముద్దులున్నాయి అవన్నీ నాకెదిగలే. ఏమైంది? పడిపోయింది. అది తెలుసు కానీ ఎలా? హౌ? కళ్ళు తిరుగుంటాయి. కాదు, గుర్తొచ్చింది. కాలు తగిలి పడిపోయాను. నీ కాలు నీకు ఎలా తగ్గుతుంది? నా కాలు కాదు, నీ కాలు తగిలి పడిపోయాను. నేను ఎక్కడున్నా నువ్వు అక్కడున్నావు. నీ కాలు ఎలా పెడతాను? పెట్టచ్చు. ఎలా? హౌ? చూపించినా? నువ్వు ఇప్పుడు నేను నడు నడు. అక్కడెక్కడ కాదు బాబు, ఇక్కడ ఆ బాల్ పక్కన. మళ్ళీ నా చెప్తాను. టైమింగ్ కూర్చోడానికి 3 సార్లు. he have a leg height, no, that's why he done it like that. పడిపోయి నేను బాధపడుతుంది. రోజు నడుస్తూ ఉండు.